ఈజీగా వద్దాం సార్, అనుకో రేపు ఎల్లుండి మాట్లాడదాం తెలంగాణ సంగతి. నాకు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది కూడా. రైట్, విజయభాస్కర్ గారు, ఇవాళ విజయసాయి రెడ్డి రాజీనామా కావచ్చు, లేదు అంటే అయోధ్య రామిరెడ్డి రాజీనామాలు కావచ్చు. ఇది అంటే నేను యాజ్ ఆఫ్ నో ఐ కెనాట్ కన్ఫర్మ్ ఇట్. కాకపోతే మస్తాన్ రావు గారు చెప్పారు అంటే వేరే ఛానల్స్లో స్క్రోలింగ్ వస్తుంది అనేటువంటి మాట. అది ఐ వాంట్ మై పీసీఆర్ టీమ్ అండ్ మై ఎడిటర్స్ టు కన్ఫర్మ్ దట్ ఒకసారి. బట్ హవెవర్ విజయసాయి రెడ్డి రాజీనామా మీరు ఎలా చూస్తారు? అయితే కన్ఫర్మ్ చేసేసుకుందాం మనం. చెప్పాను కదా నేను ఇందాక ఫస్ట్ హింట్ ఇచ్చిన. అవును, అయోధ్య రామిరెడ్డి రాజీనామా కూడా చేయబోతున్నాడు అనేటువంటి. ఇద్దరిది రాజీనామా అయిపోయింది. పోతే ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామాని ఎలా చూస్తారంటే, విజయసాయి రెడ్డి గారు మస్తాన్ రావు గారు చెప్పినట్లు, మస్తాన్ రావు గారు గొప్పగా చెప్పారు ఆయన గురించి. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయి. చాలా రోజులుగా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నాడు. అంటే కేసుల విషయంలో ఈయన వల్ల కదా అన్ని కేసుల్లో ఇరుక్కుంది. పోతే మనం అంతా ఆయన చెప్పినట్టు ఆయన డైరెక్షన్లో నడుచుకోబట్టి కదా ఈ కేసులు అనేది. సహజంగా ఆయనకి ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో భార్యాబిడ్డలు అడుగుతారు, ఎందుకు వీళ్ళందరితో హాయిగా చార్టెడ్ అకౌంటెంట్గా ఉండి నీ ప్రాక్టీస్ నువ్వు చేసుకుంటున్నప్పుడు ప్రశాంతంగా ఉన్నావు. అయితే అట్లనే విజయసాయి రెడ్డి పెద్ద మనిషి ఏం కాదు. ఆయనకి ఈ గెలికే పద్ధతులు ఉన్నాయి. కాస్త తేలుకొండి లాంటి వాడు. పోతే ఆయన మద్రాసులో కూడా ఆయన మిత్రులు, ఆయన రూమ్మేట్స్ కొంతమంది నాతో చెప్పున్నారు. అది ఒకసారి నేను చంద్రబాబు దృష్టికి, నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళా. మద్రాసులో ఆయన ఒక చిట్ ఫండ్ కంపెనీ లాంటిది పెట్టి, మీరు చెప్పండి సార్, చెప్పండి, పెట్టి అదేదో కూడా చీట్ చేశాడని చెప్పి ఆయన రూమ్మేట్స్, ఆయన క్లాస్మేట్స్, నాకు బంధువులు కూడా వాళ్ళు, విజయసాయి రెడ్డికి సంబంధించి. నాది ఆయనది, విజయసాయి రెడ్డిది నాది ఒకే జిల్లా. అయితే ఇప్పుడు వాళ్ళ ఊరు అది సర్వేపల్లి, దానికి తిరుపతి పార్లమెంటు పరిధిలోకి పోయింది. మామూలుగా నెల్లూరు జిల్లానే కదా. ఆయన ముత్తుకూరు మండలం, మాది కావల్ దగ్గర. పోతే ఇప్పుడు ఈ బెద మస్తాన్ రావు, పోతే ఇంకా చాలామంది ఆయనకి రూమ్మేట్స్, పోతే వాళ్ళంతా ఉన్నారు. ఇంకా అక్కడ వెంకటాచలం మండలంలో ఒక అతను ఉన్నాడు. వెంకయ్య నాయుడు గారి స్వర్ణ భారత ట్రస్ట్ ఉండే వెంకటాచలం మండలంలో అక్కడ నిడిగుంటపాలెం అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయనతో పాటు చదువుకున్నాడు. ఇంకో పెద్ద మనిషి ఇంకో ఊరిలో ఉన్నాడు. ఆ ఇద్దరు ఈయన మద్రాసులో ఒకటి ఉంది. ఎవరికి ఇంతవరకు ఏ మీడియా కన్నా వార్తది. నేను ఒకరోజు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, వదిలేసే ఇవన్నీ మనకి ఎక్కడ ఇవన్నీ అన్నాడు. అంటే ఆయన సింపుల్గా తీసుకున్నాడు. అంటే కక్ష సాధింపు లేదు ఆయనలో, చంద్రబాబు నాయుడు గారిలో. ఇంత క్లియర్ అయితే విజయసాయి రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే కంఫర్ట్గా లేడు ఆ పార్టీలో. అంటే మొదటి నుంచి మనం ఈయన వల్ల కటకటాల్లోకి పోవాల్సి వచ్చిందని, లేకపోతే ఈయన వల్ల ప్రజల్లో చులకనయ్యామని, అదేవిధంగా సరే ఈయన కోసం ఇంత త్యాగాలు చేస్తే, అంటే నేను ప్రధానమైన గజ దొంగ, ఆ గజ దొంగ తోడుగా నేను ఇంకొక దొంగగా ఉంటే మరి నాకు ఇచ్చే విలువ ఏంటి? నన్ను విశాఖ నుంచి మస్తాన్ రావు గారు చెప్పినట్టు బదిలీ చేశారు, ఇది పార్టీ పదవి. అట్లాగే పోతే ఆమె అసిస్టెంట్ కమిషనర్ లేడీ విషయంలో, ఆ విషయంలో సహకరించలేదు. అట్లాగే పోతే తన మాట చెల్లుబాటు కాకుండా ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు ఏంటి, ఒక చిన్న స్టింగర్గా ఉన్నాడు, ఒక చిన్న మామూలు విలేకరిగా ఉన్నాడు. స్టింగర్ కాబట్టి ఇంకొంచెం ఈనాడులో వాటిలో కూడా ఏదో చేసినట్టు విన్నాను. చిన్న సైజు విలేకరి. నేను ఎక్కడ చార్టెడ్ అకౌంటెంట్ని, రాజశేఖర రెడ్డి గారు ఎంతో గౌరవం ఇచ్చేవాడు, నేను ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మనిషిని, సజ్జల రామకృష్ణారెడ్డిని తెచ్చిపెట్టి మా అందరి మీద పెత్తనం అనేది అది భరించలేకపోయాడు. అదేవిధంగా ఇంకా చాలా చాలా విషయాలు ఆయన అసహనంగా ఉన్నాడు. ఈయన అనేక సందర్భాల్లో విజయసాయి రెడ్డి రాజకీయాల్లో జగన్ పార్టీకి విడాకులు ఇస్తాడా అనేది మధ్య మధ్యలో వస్తున్నాయి. ఒక చిన్న ఇన్పుట్ సార్. సార్ చెప్పండి మస్తారావు గారు. లేదు సార్, అంటే విజయభాస్కర్ గారికి చెప్తున్నాను, ఆయన సాక్షి టీవీకి, సాక్షి పేపర్ కి మొత్తం ఎడిటోరియల్ డైరెక్టర్ గా టోటల్ ఇన్ఛార్జ్ గా కూడా చేశారు. సబ్జెక్ట్ టు కరెక్షన్. మరి ఈ పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి గారు పైగా శరత్ చంద్రారెడ్డి వాళ్ళ బంధువు, అది ఢిల్లీ లిక్కర్ కేసు, వీటన్నిటిలో బాగా జగన్ గారికి లాబియింగ్ చేయడానికి ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. ఢిల్లీలో లాబియింగ్ రకరకాలుగా. అసలు ఒక సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఇంటికి ఇంకో పెద్ద మనిషితో కలిసిపోయి డైమండ్, పోతే ఇంకా చాలా గిఫ్ట్లు ఇవన్నీ ఉన్నాయి స్టోరీస్. ఇలాంటివన్నీ ఉన్నాయి. చాలా జగన్ కోసం, వాళ్ళ తండ్రి కోసం ఆయన మొత్తం లైఫ్ అట్లా సుఖాలు పొందాడు, కష్టాలు పొందాడు, సంపాదించుకున్నాడు, అన్నీ ఉన్నాయి. ఇక వయసు వచ్చేసింది.
అభియోగాలు ఎక్కువైనాయి, పోతే కేసులు యాక్టివేట్ అవుతున్నాయి. ఇక తన మీద దృష్టి, అంటే మన వ్యవహారిక భాషలో దిష్టి అంటారు, నజర్, తన మీద నజర్ పెట్టకుండా, అంటే ఫోకస్ పెట్టకుండా రాజీనామా చేసి కూర్చుంటే ఎవరు నన్ను వార్తల్లోకి తీసుకోరు, పట్టించుకోరు. కాస్త నా మీద ఈ కఠినమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ ఉండవు. కాబట్టి కొంత ఏదో ఇతరుల మెప్పు పొందడానికి, సానుభూతి పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే సార్ రాజీనామాల వల్ల కేసుల నుంచి బయట పడేందుకు ఆస్కారం ఉంటాయా? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అవమానభారం ఎక్కువ అవుతుండే, అది మెయిన్ ఆత్మగౌరవ సమస్య. అట్లాగే అయోధ్య రామరెడ్డి గారు ఆయన వ్యాపారస్తుడు, కాంట్రాక్టరు. అయోధ్య రామరెడ్డి గారు కాంట్రాక్టరు, వ్యాపారస్తుడు. పోతే ఆయన అనేక పార్టీలకి సానుభూతి పరుడుగా ఉంటాడు, అనేక పార్టీలతో ఆయన చెలిమి చేస్తాడు. అయితే మధ్యలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరయ్యాడు. పోతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేడు. పోతే ఇప్పుడు మరలా వ్యాపార సంస్థల మీద ఎవరు దృష్టి పెట్టకుండా, పోతే వ్యాపార సంస్థల మీద, అదేవిధంగా ఆయన కాంట్రాక్ట్లకు ఇబ్బంది రాకుండా, ఆయన బిల్లులకు ఇబ్బంది రాకుండా దీంట్లో అని వాళ్ళ భావన. అంటే వీళ్ళు చేస్తారా లేదా, వీళ్ళ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయా లేదా, మెటీరియలైజ్ అవుతాయా లేదనేది వాళ్ళ ఊహలు. రైట్. మనతో పాటు నేను ఒకసారి